అన్నమాచార్యుడనే పెద్ద విప్లవకారుడు మా ప్రభు. తిరుమలలో తమ అధికారం ఉందా అదోడు మింగేశ్వరే ఉన్నాడు స్వామి. దేవి, ఆ మధుర గాయకుణ్ణి మట్టు పెట్టకుండా మన ఆస్థాన గాయకుణ్ణి చేస్తే మహదానందంగా ఉంటుంది ప్రభు. అటులని మాకు ఆ గానము నచ్చినది. మేము సంగీత ప్రియుడము కదా. అంతేకాక తొలిరే తర్వాత మీరు కోరిన తొలి కోరిక ఇది కాదనలేము. కండబలం ప్రదర్శించం, రాజకీయం ప్రదర్శిస్తాం. మహాగాయకులకు మంగిడీలు. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. మీరు పెనుగుండ మహాసామ్రాజ్య మార్తాండులం, విద్వాంసులకు విధేయులం, సరసులం, సాల్వ నరసింహ నామధేయులం. మీ గురించి విన్నాం, మిమ్మల్ని కలుసుకోవాలని స్వయంగా కదలి వచ్చాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆస్థాన గాయకులై మీ గానమాధుర్యంతో మమ్మల్ని, మా ప్రజల్ని అలరించాలని అర్థిస్తున్నాం. మేము శ్రీవారి ఆస్థాన దాసులం. ఆ స్థానం వదిలి ఎక్కడికి రాలేం. మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం. క్షమించండి. ధనకనక వస్తు వాహనాలు, అగ్రహారాలు అన్నీ సమర్పించుకుంటాం. మీరేనా చెప్పొప్పించండి. కళాకారుల ప్రతిభ రాణించాలంటే రాజాశ్రయం కావాలని పెద్దలంటారు. మీ పాటలు 10 మందికే కాదు ప్రజలందరికీ అందాలి. అందుకు ప్రచారం కావాలి. అలాగని శ్రీనివాసుడే సంకల్పించి వీళ్ళని పంపాడేమో. ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానివ్వండి. ధన్యులం. మహామంత్రి ప్రభు, సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. చిత్తం ప్రభు. ఎనగతీతానొచ్చా ఇట ఎదురుకొట్టాడు ఎందుకురా? ప్రభువులంటే అంతేరా మరి. ఎప్పుడు తాళదవుతారో ఎప్పుడు తాళ్ళు తరుగుతారో ఆడకే తెలుదు మరి. సంకీర్తనాచార్య, మధురమైన మీ గానంతో మమ్మల్ని, ఈ సభని ఆనందడోలికల్లో ఉలలాడించవలసిందిగా మా ప్రార్థన. గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా. ఏమోకో ఏమోకో జాగర జగడపు కనబుల జాగర. ఈ నగ చూడవే ఎంత బాగుందో. ఈ కెంపులహారం చూడు ఎంత బాగుందో కదూ. ఏది స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరిక లేని పనులు బావా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టాను. మెడలెక్కి నిన్ను చూసి కుడివని ఆశతోడ వడుదేరి ఉస్సురందుర వెంకట్. ఎలా కోయిలా, మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరమైంది కదూ. సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు, మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదినాన
దేవేరి కోరడము మీ ముఖాదరణమున మీ మదిలో ఉన్నది ఈ మది. పద్మావతి వెంకటేశ్వర్ల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని? తక్షణమే అన్నమాచార్ల వారిని ఇక్కడికి పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరిహరి, కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించడమా? అపచారం, అపచారం. నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవేరి ముచ్చటపడినది, మాట ఇచ్చితిమి. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లన గ్రోవితో పిడుగు శబ్దాలు మురోయించగలం, కోకిలతో కావు కావు మనిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేరు. చింత పిక్కల మాటలు మాట్లాడ. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? భంగారే భంగా దండనాద. ప్రభు, చెరుకో చెరుకో బిల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. గానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బానలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పుడతాది ప్రభు. ఈ బడుగు బాపడిని 3 రాయల గండ సంఖ్యలతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసన పెట్టు. పిచ్చి కొట్టుడు కొట్టు. యో, ఏందయ్యా నీ పేరు? అన్నమయ్యా. పప్పేం కాదు, పిచ్చోడిగా ఉండవే. జో, సావు దెబ్బలు తింటా కూడా గమ్మునుండవే. జో, ఏం చేయమన్నాడే మా రాజు నిన్ను? బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అయి వీగినావో, నువ్వు ఈ వీగినావో అని 4 ముక్కలు పాడేస్తే పోలా? జో, పాడితే బతికిపోతావ్యా, పాడకపోతే పాడైపోతావ్యా. ఏంటి అని అవుతా ఉండవో? నాకు మంటెక్కిపోతా ఉన్నది. రే, ఈ 4 పాకాల దెబ్బలు వేగండి రా. పాడబ్బా. నీ ముఖాన్ని దిక్కులేని సాగు రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కులేదా? ఎవరున్నారయ్యా నీకు దిక్కో? ఉగ్ర నరసింహుడై పెళపెళార్భావాలతో ఉక్కు స్తంభాలనే పెళగించుకోవచ్చిన ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా, శ్రీకృష్ణ కుచేలుడువా, లేక సతీ సక్కుబాయివా? ఆ స్వామి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమ్మనవే చూస్తాను. రమ్మనవయ్యా. స్వామి నన్ను మన్నించు, స్వామి నన్ను మన్నించు. ఆహా, ఏమి దైవలీల! అజ్ఞాన మోహాంధకారమున పడి ఈ అసమాన భక్తవరుణ్ణా నేను బాధించినది అతవిధి. ఆచార్యవర్య, అశేష భక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల అమానుషంగా ప్రవర్తించితుని అధికార గర్వాంతుడనై అంతులేని అపరాధములొచ్చితుని స్వామి. అఖిల జగద్రక్షకుని కీర్తించు మీ నోటితో అల్పుడనైన నన్ను కీర్తించమంటిని. అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించితుని స్వామి. కోని పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తాడని నిరూపించిన మిమ్మల్ని కొరగాని మాటలటిని కొరడాలతో కుట్టించితిని. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. నన్ను మన్నించకండి స్వామి, నన్ను మన్నించకండి. ఖండఖండాలుగా ఖండించండి, ఖండించండి, ఖండించండి స్వామి, ఖండించండి. సాల్వా, నువ్వు నిమిత్త మాత్రుడివి. ఇందులో నువ్వు చేసిందేమీ లేదు. అరిషడ్ వర్గాల మారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని
ఆ వెంకటనాథుని కొలువు వదిలాను. నా కళ్ళు తెరిపించడానికే ఆ స్వామి నీతో అలా చేయించాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి. గురుదేవా, ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను. మీకు శిష్యుడనై మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను. కాదనకండి స్వామి. ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ హరికీర్తనల ప్రచారం గావిస్తూ తరించు.